విలేజెస్లో ఏంటంటే కరివేపాకు చాలా అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా ఇళ్ళల్లో మనకి దొరుకుతూనే ఉంటుంది. అలోవెరా మనం ఇంట్లోనే గ్రో చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ మందారం ఆకులు కూడా ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. మందారం పువ్వులు, ఉసిరి కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. ఒక్కసారి ఆయిల్ ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. కరివేపాకు తెచ్చుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టొద్దండి. గాలికి ఆరబెట్టి దానికి ఉన్న తేమ, మాయిశ్చర్ అంతా పోయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఇలా రెమ్మల నుంచి ఆకులు సెపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇంట్లోనే జుట్టు కోసం హెయిర్ ఆయిల్ మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మనకి మార్కెట్లో దొరికే ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాకుండా. దానివల్ల హెయిర్ ఏంటంటే బాగా డ్రై అయిపోతుంది, ఫ్రిజీ అయిపోయి జుట్టు రాలిపోవడం, జుట్టు తెగిపోవడం, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాటిలో కెమికల్స్ అండ్ సల్ఫేట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి మనకి హెయిర్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఇంట్లోనే దొరికే వాటితో మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ సింపుల్గా, న్యాచురల్గా, క్విక్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అలాగే ఆ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఏంటంటే మన వీడియోస్ని ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కదా. సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే చాలా హోప్తో ఉన్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.